ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని తాడ్వాయి మండల కేంద్రంలో రైతు సంఘాల ధర్నా. రుణమాఫీ పేరుతో రైతులకు లేనిపోని షరతులు పెడుతున్నారని ఆగ్రహం. సదాశివనగర్ మండల కేంద్రంలో బంద్ విజయవంతం. బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ఉంటామన్న హిందూ సంఘాలు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిరసిస్తూ కామారెడ్డి బంద్ విజయవంతం. బంద్కు స్వచ్ఛందంగా సహకరించిన వ్యాపార వాణిజ్య సంస్థలు. రాష్ట్రంలో 40% మంది రైతన్నలకు కూడా అందని రుణమాఫీ. కేటీఆర్. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. పేదల పెన్నిధి, ముఖ్యమంత్రి సహాయ నిధి అన్ని గౌరవ నకరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం అన్నారు. మంగళవారం నాడు నకరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు అనారోగ్యంతో బాధపడి చికిత్స పొంది ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన 214 లబ్ధిదారులకు 72 లక్షల చెక్కులను అందజేసిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, నకరేకల్ పిఎస్సిఎస్ చైర్మన్ నాగుల వంచ వెంకటేశ్వర్లు, నకరేకల్ మండల అధ్యక్షులు నకరేకంటి ఏసుపాదం, కట్టంగూర మండల అధ్యక్షులు పెద్ది సుక్కయ్య, చిట్యాల మండల అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీ నరసింహ, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మునుగోడు ముద్దుబిడ్డ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మీ దంపతుల 30వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కమిటీ వారి నివాసంలో పుణ్య దంపతులను సీతారామచంద్ర స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు పెద్ది సుధాకర్ శర్మ మరియు వెంకటరమణ శర్మ గారులచే వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో వారి పేరున గోత్ర నామార్చన నిర్వహించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మీ దంపతులను దేవాలయ కమిటీ సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తల బొబ్బిళ్ల మురళి, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, గుర్రం వెంకటేశం, ఫోలోజు శ్రీలత, శ్రీనివాస్ చారి, తూర్పాటి నరసింహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతంలో ఉన్న అన్ని దేవాలయాల అభివృద్ధి కొరకు తాను పనిచేస్తానని, ఎలాంటి సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఆశీర్వాదంతో వారు పుణ్య దంపతులు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని మా సీతారామచంద్ర స్వామి దేవాలయ కమిటీ తరఫున మా ప్రధాన అర్చకులు పెద్ది కిషోర్ శర్మ గారి ఆధ్వర్యంలో వారి పేరున గోత్రనామార్చన, శివుడి యొక్క అష్టోత్తరనామం చేయించడం జరిగింది. వారికి ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మాడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మంగళవారం 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు. 2 లక్షల రూపాయలు మాఫీ కాని రైతులకు వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బొల్లిపల్లి మహేందర్ రెడ్డి, పైడి జనార్దన్, ఎడ్ల నరసింహులు, చక్రధర్ గౌడ్, సంకటి విఠల్, గడ్డం ఆంజనేయులు, గడ్డం రాజ్ కుమార్, పయ్యావుల గంగాధర్, పయ్యావుల చంద్రం, లింబాయల శ్రీనివాస్ రెడ్డి, ఆశా మహేష్, అగ్రికల్చర్ ఏవో ప్రజాపతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 22వ తేదీన అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి తరపున ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద
సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలు అయోమయానికి వేదనకు గురి చేయడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు 2 లక్షల వరకు రుణమాఫీని అందరికీ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికలు రాగానే రైతు రుణమాఫీ కోసం 40,000 కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని, కానీ కేబినెట్ మాత్రం కేవలం 31,000 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు. ఇక బడ్జెట్లో 26,000 కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపి రైతులను మోసం చేసే కార్యక్రమం చేశారన్నారు. బడ్జెట్లో కేటాయించిన 26,000 కోట్లలో నుండి కేవలం 18,000 కోట్ల రూపాయలే ఖర్చు చేసి రైతులను నిలువున ముంచింది తీవ్రంగా మండిపడ్డారు. రైతు రుణమాఫీ జరగక ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను మరింత గందరగోళానికి గురి చేసిన విధంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ హోదాను కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ హోదా దక్కింది. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులుగా పోచారాన్ని ప్రభుత్వం నియమించింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి సీనియర్ నేతగా ఉన్న ఆయనను కేబినెట్ హోదా ఇచ్చి సముచిత గౌరవం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని పెర్కిట్స్ చౌరస్తాలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పెర్కిట్ ప్రాంతానికి చెందిన మహేష్, ప్రశాంత్ ఇరువురు కలిసి పక్కన ఉన్న వైన్స్లో మద్యం తాగారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ప్రశాంత్ తన వద్ద ఉన్న కత్తితో మహేష్పై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. क्या हुआ झगड़ा? నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పట్లుల సంజీవారెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క రైతు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీని చేసి తీరుతామని, బ్యాంకర్ల తప్పిదం వల్ల కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్ల వద్ద తమ సమస్య ఉంటే తెలిపి రుణమాఫీ అయ్యే విధంగా వారు చూస్తారని అన్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ఓర్వలేక ముఖ్యమంత్రిపై, ప్రభుత్వానిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, నారాయణఖేడ్ అగ్రికల్చర్ ఏడీ నూతన్ కుమార్, రమేష్ చౌహాన్, శంకర్ ముదిరాజ్, కిషన్ నాయక్, సద్దాం, షారుఖ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము డబ్బులు ఇప్పుడు కట్టాలి, పైన 2 లక్షల పైన ఉన్న డబ్బులు కట్టడానికి మాకు ఇబ్బందిగా ఉంది, అవి కట్ చేసుకొని ఇవ్వండి అని అంటే, దీన్ని 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని 2 లక్షల లోపల నుంచి వారికి మినహాయింపు ఇచ్చి మిగిలిన అమౌంట్ ఇవ్వాలని మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోయినాం. అది సాధ్యాలను టెక్నికల్గా ఏమీ డిఫెక్ట్స్ లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మేము రైతుల శ్రేయస్సు గురించి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయినాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ఎనీ ఛాన్స్ ఉంటే అట్లా చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి, ఎందుకంటే టెక్నికల్గా, లీగల్గా అన్ని కోణాల నుంచి ఆలోచించవలసి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏవైతే అర్హులు ఉన్నారో ఏ టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా అర్హత ఉన్న రైతులకు ఇంకా టైం లిమిట్ అని ఏం లేదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరందరూ గ్రీవెన్సీలకు వచ్చిన అప్లికేషన్లన్నీ పరిశీలించి వారందరికీ కూడా మేము రుణమాఫీ చేసే, మా ప్రభుత్వం రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. మా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో 6 గ్యారెంటీల తర్వాత కంకణం కట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు మొత్తం 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఏదైతే చెప్పినరో దాన్ని అన్న మాట ప్రకారం మొత్తము మాట నిలబెట్టుకోవడం జరిగింది. రైతులు దానికి చాలా సంతోషంగా ఉన్నారు.
కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు. కాబట్టి అట్లాంటి రైతులకు మేమందరం కోరుకునేది ఏంటంటే గ్రీవెన్స్ సెల్ ఉంది. ఇప్పుడు గ్రీవెన్స్ సెల్ ప్రతి మండలంలో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర రూరల్ ఆఫీసర్గా పెట్టేసి ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకులో ఏమైనా టెక్నికల్ ఫాల్ట్ కావచ్చు, ఆధార్ కార్డులు తప్పులు కావచ్చు, లేదంటే ఇంకా ఐడెంటిటీ, కొంతమందికి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేని వాళ్ళకు ఐడెంటిటీ సమస్య వచ్చింది, వాళ్ళ గుర్తింపు అనేది. ఆ గుర్తింపు గురించి వివిధ రకాలుగా ఆ రైతులను గుర్తించి పట్టా పాస్బుక్ ద్వారా కానీ, లేదంటే రేషన్ కార్డులో పేరు ఉంటే కానీ, లేదంటే ఆధార్ కార్డు కానీ, ఇతరత్ర బ్యాంకు ఖాతాలు ఉంటే కానీ అట్లాంటి రైతులందరినీ గుర్తించి అర్హత ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మా ప్రభుత్వం చెప్పడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ ఈ దేశంలో ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు జీవితకాలం గుర్తుండిపోయాయి. ఈ దేశంలో కులాలు మతాలు స్వేచ్ఛగా జీవించే విధంగా రాజీవ్ గాంధీ కలలు కన్నారు. దేశం కొరకు ప్రాణాలు అర్పించిన వర్గీయులు శ్రీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముందు ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనన్న, అడ్వకేట్ తెలంగాణ ఉద్యమకారుడు రాజేందర్, యువనేత వట్టవర్లపల్లి సర్పంచ్ శత్రు నాయక్, ఐఎన్టీసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, కొండూరు శేఖర్, లింగం వార్డు కౌన్సిలర్ వెంకటేష్ బాబా, అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్, చోటుభాయ్, కాజాబాయ్, సాదిక్ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సోదరులారా, మరి రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పంచాయతీరాజ్ విధానం తీసుకురావాలి, మాండలిక రాజ్యాంగ విధానం తీసుకురావాలన్నప్పుడు ఒక్క మాటతోటి సంతకం పెట్టిండు. అప్పుడు మాండలిక రాజ్యాంగ విధానం వచ్చింది. అంటే గ్రామ స్వరాజ్యం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల పరిపాలన కావాలి, ప్రతి దగ్గర గ్రామ స్వరాజ్యం ఉంటే దేశం బాగుపడుతుందని చెప్పి ఎంతో ముఖ్య ఉద్దేశంతో ఆయన ఆ కార్యక్రమం తీసుకున్నారు. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ, ఈ రాజీవ్ గాంధీ గారి గురించి కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి కానీ, నెహ్రూ గారి గురించి కానీ సమాజంలో భేదపడకుండా భారతీయ జనతా పార్టీ కుట్రలు పడుతుంది. మరి ఆ పార్టీ కూడా చాలా విషయాలలో, కొన్ని విషయాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్కు నెహ్రూకే పంచాయతీ పెట్టిన వాళ్ళు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంత ముఖ్యమంత్రి అది ఇరుము స్వీకరించి ఒక విగ్రహం తయారు చేశారు. మరి ఈ యొక్క రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఒక పార్లమెంట్ నడుస్తుంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధాని పేరు ప్రస్తావించకుండా కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది చాలా హేయమైన విషయం. ఈరోజు భారతదేశం కోసం వాళ్ళ సొంత ప్రధానమంత్రులుగా ఉండి అక్కడ ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ ప్రాణాలు అర్పించిన మహనీయుడు. ఆయన జయంతిని ఈరోజు మనం పురస్కరించుకొని ఇంతమంది తయారై మన ద్వారా కొంతమందికి కొన్ని విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి గతంలో ప్రభుత్వం లేనాడు ఇక్కడ 200 మందితోటి ఇక్కడ జయంతి వర్ధంతులు జరుపుకున్నాం. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ చూస్తే దాదాపు 50 మంది కంటే ఎక్కువ. దానికి కారణం ఏంటంటే రాను మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాం. కాబట్టి దయచేసి రాబోయే కాలంలో కూడా ఇప్పుడే కానీ ఏదైనా కార్యక్రమం జరిగితే ఇంత మంచి నాయకుల గురించి ఇవాళ అర్పించుకోవాలి. మరి ఆయన జయంతిని గుర్తుపెట్టుకొని మీ అందరితో ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ కొమరం భీం ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణాల్లోని బట్టుపల్లి చౌరస్తాలో రాస్తా రోకో ధర్నా రైతుల సమస్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు సిర్పూర్ కన్వీనర్ లెండుగురి శ్యామరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీఓకు రైతు సమస్యలపై విడతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చేయలేదని, రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, బేషరతుగా ఒకేసారి మాఫీ చేస్తారని వాగ్దానం చేసిన ప్రభుత్వం 3 విడతలుగా చెల్లించే ప్రక్రియ చేపట్టి రేషన్ కార్డు ప్రామాణికంతో రుణమాఫీ ఎగగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు, ఆర్ఎస్ అభిమానులు పాల్గొన్నారు.
ఏదైతే 6 పథకాలు చెప్పి మరి ప్రజలను మోసం చేసి ప్రభుత్వాన్ని నిర్మించుకున్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైంది. 6 పథకాలు కూడా సంపూర్ణంగా ఏ పథకం కూడా అమలు కావడం లేదు. ముఖ్యంగా రైతులకు రైతు బంధు రాలేదు. అదేవిధంగా మరి ఈరోజు 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని చెప్పేసి మరి వాటికి కొర్రీలు పెట్టి ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రామాణికం చేసి కోత విధించడానికి మరి ఒక్క ఇంట్లో 3 ఉంటే ఒక్కొక్కరికి ₹1,00,000 ఉంటే కూడా మరి 2 లక్షలు మాఫీ చేయక 1 లక్ష కూడా మాఫీ చేయలేదు. ఆ విధంగా ప్రతి తాలూకా లోపల ప్రతి గ్రామం లోపల 30% మందికి రుణమాఫీ కాలేదు. ఈరోజు రైతులు రుణమాఫీ కాకుండా మరి బ్యాంకుల చుట్టూ ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరిగి వాళ్ళ విలువైన కాలాన్ని మరి వృధా చేసుకుంటారు. ఈరోజు రైతులకు మరి మందులు కొనడానికి పెస్టిసైడ్ ఫర్టిలైజర్ కొనడానికి డబ్బులు లేక ఈరోజు వడ్డీ వ్యాపారుల దగ్గర రైతులు తిరుగుతున్నారు. రైతులు చాలా కష్టంలో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మీరు ఏదైతే వాగ్దానం చేసిండ్రో మనం డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి తాలూకా లోపల కూడా మరి గత 3 రోజుల నుంచి రస్తా రోకులు ధర్నాలు చేసి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నాం. మీరు దయచేసి రైతుల మొరను వినిపించుకోండి. మరి రైతు ఏడ్చిన రాజ్యం ఎత్తు తెలిసిన వ్యవసాయం బాగుపడే చరిత్ర లేదు. మరి రైతులు తలుచుకుంటే మీ ప్రభుత్వాన్ని పడగొడతాడు. రైతుల గోస తగ్గుతుంది. రైతులు ప్రాణాలు తీసుకుంటారు. ఆ డబ్బులు లేకుండా వడ్డీలు కట్టలేక పరేషాన్లు ఉన్నారు. కాబట్టి దయచేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సిర్పూర్ తాలూకా నుండి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ 2-3 రోజుల లోపల సర్వే చేయించి ఎవరెవరికైతే రైతులకు రుణమాఫీ కాలేదో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదో వాళ్ళకి సర్వే చేయించి ఏ వాళ్ళ గ్రామాలకు పంపి సర్వే చేయించి వాళ్ళకు పూర్తిగా సంపూర్ణ రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ను పరిచయం పెట్టి మీరు రుణమాఫీ చేయకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రస్తా రోకోలు ధర్నాలు కాదు ఈ 2-3 రోజులలో మా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీని ముట్టడి చేస్తాం. రైతుల పక్షాన నిలబడతాం. రైతులకు రుణమాఫీ అయ్యే వరకు పోరాడతామని మేము బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ తాలూకా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షాలు రైతాంగాన్ని తప్పుతో పట్టిస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో పూజలు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయంలో రుద్రయాగం నిర్వహించి వీరభద్రునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం ఆందోళన చెందవద్దని, రైతు రుణమాఫీ అందరికీ చేస్తాం, ఎవరికైనా రుణమాఫీ కాకపోతే మండల కార్యాలయాల్లో వ్యవసాయ అధికారులను కలిసి అప్లికేషన్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. 2018 డిసెంబర్ 12 కంటే ముందు 2023 డిసెంబర్ 9 తర్వాత లోన్ తీసుకున్న వారికి రుణమాఫీ కాదన్నారు. గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా అని కామెంట్ చేసిన ఆయన సెక్రటేరియట్ ముందు ఎవరి విగ్రహం తొలగించలేదని, ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. ప్రతిపక్షాలు రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేసేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు. కాబట్టి తెలంగాణ రైతాంగానికి, అందులో ముఖ్యంగా హుస్నాబాద్ శాసనసభ్యుడిగా హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగానికి కూడా మీరెక్కడ ఆందోళన చెందొద్దు, రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ చేస్తామనే మాట మనం చేస్తాం. ఎవరికైనా ఈ 3 విడతలల్లా రైతు రుణమాఫీ కాకపోతే మీరు మండల రెవెన్యూ కార్యాలయంలో, మండల పరిషత్ ఆఫీసులో, మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ అప్లికేషన్ పెట్టండి. 2018 డిసెంబర్ 12 కంటే ముందు లోన్ తీసుకున్న వాళ్ళకు కావు. దాంట్లో స్పష్టతగా ఉంది జివోలో కూడా. 2018 డిసెంబర్ 12 కంటే ముందు లోన్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళ అమౌంట్ ఎంతమంది ఉన్నా అది లోన్ మాఫీ కాదు, నిబంధనలలోనే ఉంది. 2023 డిసెంబర్ 9 తర్వాత ఈ 8 నెలల్లో ఎవరైనా లోన్ తీసుకుంటే కూడా మాఫీ కాదు. అంటే డిసెంబర్ 9 కంటే ముందు 2023, డిసెంబర్ 12 2018 తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకు ఎవరికైనా మాఫీ కాకపోతే మా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఇందులో ఏమైతుంది, ఉదాహరణకు హుస్నాబాద్ సింగిల్ విండోలో 4,000 మంది సభ్యులు ఉన్నారు. 4,000 మంది సభ్యుల అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు 900 మంది మాత్రమే.
మిగతా వాళ్ళు వేరే బ్యాంకులలో అప్పు తీసుకోవచ్చు. ఉదాహరణకు నేను ఒక బ్యాంకు గురించి చెప్తా ఉన్నా, మీరు పొద్దున కూడా ఇక్కడనే ప్రెసిడెంట్ ఉన్నాడు, వెరిఫై చేసుకోవచ్చు. హుస్నాబాద్ సింగిల్ విండో కింద 4000 సభ్యులు ఉన్నారు, రైతులే. అందులో 900 మంది మాత్రమే క్రయ విక్రయ లోన్లు తీసుకొని ఎలిజిబిలిటీ వచ్చారు. అలా 70% పైన లోన్లు మాఫీ అయినాయి. మిగిలినటువంటి వాళ్ళు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు, 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మేము ముందు నుంచి చెప్తాను, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి లోన్ మాఫీ చేస్తామని. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ ఇవన్నీ ఫిర్యాదులు తీసుకొని వాళ్ళందరూ కూడా చేస్తాం. ఓకే, మేము ముందు నుంచి మేము ఎక్కడ కూడా అబద్ధం కానీ ₹1,00,000 మొదటి 5 సంవత్సరాల టీఆర్ఎస్ 5 సార్లు ఇచ్చి రైతులకు వచ్చిందా రాలేదు, బరకతుందా లేదనే విధంగా లోన్ మాఫీ చేసిరా చేయలేదా అనే పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఉంటే దాని తదుపరి కూడా ప్రకటించింది లోన్ మాఫీ ఏ విధంగా జరిగింది జరగలేదో యావత్ తెలంగాణ రైతులకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ లోన్ మాఫీ యొక్క విధానం ఏ విధంగా రైతులకు న్యాయం జరగలేదని తెలుసు. ఇవాళ మేము ధైర్యంగా 1వ దశలో ₹1,00,000 లోపల అన్నాం. దాని ప్రకారంగా 18,260 మంది రైతులకు హుస్నాబాద్ 96,26,26,00,000 మేము మాఫీ చేసినాం. 2వ దశలో ₹1,50,000 వరకు 9,436 రైతులకు 87,73,00,000 మాఫీ చేసినాం. దాని తర్వాత 3వ ఫేజ్ కింద 7,186 మందికి 85,06,00,000 మాఫీ చేసినాం. మొత్తంగా ఈ నియోజకవర్గంలో 34,882 మంది రైతులకు హుస్నాబాద్ నియోజకవర్గానికి ₹269,06,00,000 రుణమాఫీ అయింది. నేను చెప్తాను ఇందులో ఉదాహరణకు హుస్నాబాద్ కోఆపరేటివ్ సొసైటీలో 4,000 మంది లోన్ తీసుకుంటే ఎట్లయితే 4,000 మంది సభ్యులుంటే 9,900 మంది మాత్రమే లోన్ తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మంది రైతులు ఉన్నారు. అందులో 60%, 70%, 50% లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న వాళ్ళ కొంత కేటగిరీ 2018 కంటే ముందున్నారు, కొంతమంది 2023కు ముందున్నారు, కొంతమంది 2 లక్షల పైన ఉన్నారు. ఈ 3 కేటగిరీలలో 2018కి ముందున్నటువంటి డిసెంబర్ కటాఫ్ ముందున్న వాళ్ళకి మేము ఇస్తామని చెప్పలే, మా ఎన్నికల మేనిఫెస్టోలో లేవు. 2000 మేము ఏదో ఒక కటాఫ్ డేట్ పెట్టుకోవాలను. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ 9 నాడు బస్సు ఫ్రీ ఎట్లా పెట్టినామో అదే రోజు కటాఫ్ డేట్ పెట్టుకొని దాని వరకు ఉన్నటువంటి లోన్లన్నీ మాఫీ చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున మాఫీ చేస్తూ ఉంటుంటే అసలు రైతుల పట్ల లోన్ మాఫీ చేస్తామన్న హామీని అమలు చేయని టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే, అసలు రైతులకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో 2005-06లో దేశం మొత్తం ₹1,00,000 లోన్ మాఫీ ఒకటేసారి చేసినాం. దాని తర్వాత దేశంలో చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా ధైర్యంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసినాం. ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, విమర్శించాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరి గొంతు, ట్యూనింగ్, సాంగ్, డ్యాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది. దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి. కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికి కొత్తగా నేను చెప్పే అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ₹1,00,000 రుణమాఫీని చేస్తామంటే ఒక్కటేసారి చేసినాం. 1,50,000 చేసినాం, ₹2,00,000 చేసినాం. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందకండి, వాళ్ళకు కూడా పేమెంట్ జరుగుతుంది. మీరు లోన్ అసలు తీసుకోని వాళ్ళు 2018కి ముందున్న వాళ్ళు వీళ్ళు బీజేపీ
భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో కార్యకర్తలతో కలిసి జరుపుకున్న శాసనసభ్యులు డాక్టర్ పట్లుల సంజీవారెడ్డి. శాసనసభ్యులు మాట్లాడుతూ నేటి భారతవని అభివృద్ధిలో రాజీవ్ గాంధీ పాత్ర కీలకమని అన్నారు. దానికి ఉదాహరణే నేటి అంతరిక్షంలో మనం సాధిస్తున్న విజయాలు. ఆర్థిక వ్యవస్థ సరళీకరణ, పంచాయతీ వ్యవస్థ, టెలికాం రంగం, ఇలా ఇంకా ఎన్నో నిర్ణయాలు మనం చూస్తున్న అభివృద్ధికి అప్పుడే వేసిన మెట్లు. ఈ సందర్భంగా ఆయనను తలుచుకుందామని అన్నారు. ఆనాడు ఆయన ముందు చూపే నేడు భారతదేశ అభివృద్ధి అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీ పట్లుల సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, రామకృష్ణ, ఎండి హషామాలి, షాజిద్, ముంతాజ్, సుభూర్, బ్రహ్మం, నరసింహారెడ్డి, పండరిరెడ్డి, అమృత్, మజీద్, స్వామిదాస్, అర్జున్ గార్లు, మండల మరియు గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరి కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ అభిమానులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. స్వర్గీయ రాజీవ్ గాంధీ అయితే మన దేశంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ఐటీ సెక్టర్లో కానీ, కమ్యూనికేషన్ సెక్టర్లో కానీ, తర్వాత స్థానిక సంస్థలలో మార్పులు తీసుకురావడం జరిగింది. గతంలో పల్లెలు అభివృద్ధి చెందాలంటే బడ్జెట్ అనేది ఉండే మన రాజీవ్ గాంధీ గారు జవహర్ రోజ్గార్ యోజన అని చెప్పేసి నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులు సర్పంచ్ అకౌంట్లో చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానిది. మరి రాజీవ్ గాంధీ ఈరోజు ప్రతి పశువుల కాపరి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉన్నదనంటే దానికి మూల కారణం మన గౌరవ రాజీవ్ గాంధీ గారు. ఎందుకంటే ఆ రోజు కమ్యూనికేషన్ రంగంలో చాలా టెక్నాలజీలు కార్యక్రమాలు చేపట్టి ఈ స్థాయికి తీసుకురాచిన ఘనత కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానిది. మరి రాజీవ్ గాంధీ రాజ్యం అని చెప్పి చెప్తాము. అదొకటే కాకుండా రాజ్యాంగ సవరణ 73-74 పంచాయతీరాజ్ 73-74 రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలకు బలోపేతం చేసే విధంగా కృషి చేసిన ఘనత కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు. తర్వాత ముఖ్యంగా అత్యధిక యువత ఉన్న దేశం అంటే ప్రపంచంలో భారతదేశం అని చెప్పేసి గుర్తించి 18 సంవత్సరాలకే ఓటకు కల్పించిన ఘనత కూడా మన రాజీవ్ గాంధీ గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ముఖ్యంగా మనకు ఈ రిజర్వేషన్లు ఏవైతే కల్పించారో అప్పుడు గతంలో ఇందిరాగాంధీ గారు కల్పించినటువంటి 6% రిజర్వేషన్ల వలన ఎస్టీ సోదరులు మరియు 16% రిజర్వేషన్ల వలన ఎస్సీ సోదరులు ప్రతి దాంట్లో కూడా ఈరోజు ఉద్యోగాలు పెద్ద పెద్ద పొజిషన్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత గెజిటెడ్ ఆఫీసర్లు, తర్వాత ప్రతి చిన్న ఉద్యోగాలలో కూడా వారికి చాలామంది రోజు పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారంటే గౌరవ స్వర్గీయ ఇందిరాగాంధీ గారి కారణం. అట్లాగే ఈరోజు స్థానిక సంస్థలల్లో ఏదైతే రిజర్వేషన్లు కల్పించారో ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిది అని చెప్పక తప్పదు. అదొకటే కాకుండా దాని తర్వాత మళ్ళా 50% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కూడా మన కాంగ్రెస్ పార్టీని అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు మనమందరము రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అవన్నీ చిరస్మరణీయం. ఈరోజు వారిని గుర్తుంచుకొని వారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరాలని చెప్పేసి, తర్వాత ఇది త్యాగాల కుటుంబం. భారతదేశం గురించి వారి తల్లి ఇందిరాగాంధీ గారు, తర్వాత ఆయన కూడా మన భారతదేశానికి బలి కావడం జరిగింది. కాబట్టి ఎన్నో వారి త్యాగాల వల్లనే ఈరోజు ఇంకా ప్రజాస్వామ్యం బతుకుంది, ఈరోజు ఇంకా ప్రజాస్వామ్యం కొనసాగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మస్థైర్యం ఇవ్వాలి. వారు ఇంకా ముందు ముందు ఈ రాజకీయాలలో ఈ దేశ భవిష్యత్తు గురించి పాటుపడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ మన భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ మనోస్థైర్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని తాడ్వాయి మండల కేంద్రంలో రైతు సంఘాల ధర్నా. రుణమాఫీ పేరుతో రైతులకు లేనిపోని షరతులు పెడుతున్నారని ఆగ్రహం.
సదాశివనగర్ మండల కేంద్రంలో బంద్ విజయవంతం. బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ఉంటామన్న హిందూ సంఘాలు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిరసిస్తూ కామారెడ్డి బంద్ విజయవంతం. బంద్కు స్వచ్ఛందంగా సహకరించిన వ్యాపార వాణిజ్య సంస్థలు. రాష్ట్రంలో 40% మంది రైతన్నలకు కూడా అందని రుణమాఫీ. కేటీఆర్. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR9 న్యూస్.